వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఇవాళ డార్క్ సైకాలజీలో టాపిక్ వచ్చేసి కొనుక్కోలేనిది కోల్పోవద్దు. ఈ కొనుక్కోలేనివి ఏంటి, ఎందుకు కోల్పోవద్దు, ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హలో హర్షిత. ఈ కొనుక్కోలేనిది కోల్పోవద్దు అని టాపిక్ పెట్టారు. కొనుక్కోలేనిది ఏంటిది, ఎందుకు కోల్పోవద్దు? రైట్. ఎస్టర్డే మనం మాట్లాడినప్పుడు డబ్బు ఎంత ఇంపార్టెంట్ అన్న దాంట్లో మీరు డబ్బు నేను ఇంపార్టెంట్ కాదని అనలేదు. డబ్బు ఒకటే ఇంపార్టెంట్ కాదన్నాను. డబ్బు కాకుండా చాలా ఇంపార్టెంట్ అని ఉంటాయి అనేది నా ఉద్దేశం. ఒకరెవరో కామెంట్ చేశారు, డబ్బు మీరు ఇంపార్టెంట్ కాదంటున్నారు, డబ్బు లేనిదే ఆడపిల్లలు చూడరు, అసలు లెక్కే చేయరు. మరొకరు మీరు డబ్బు ఇంపార్టెంట్ కాదంటున్నారు, డబ్బు అవసరం లేదంటున్నారు, మీరేమో అంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, పేరెంటింగ్కి తగ్గించవచ్చు కదా అనేది వాళ్ళ యొక్క కామెంట్. మొదట ఆడపిల్లల డబ్బును చూసి వస్తున్నారు అని అంటే నిన్ను చూసి రావట్లేదు. నీ డబ్బు కోసం వస్తున్నారు, డబ్బు అయిపోగానే నిన్ను వెంటనే విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. డబ్బు ఉంటే ఆడపిల్లలు వస్తున్నారంటే అది నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. డబ్బు లేకపోయినా నిన్ను ఎవరైనా ఇష్టపడుతుంటే అది నీకు సంబంధించినటువంటిది. కేవలం డబ్బు మాత్రమే చూసుకుంటే వాళ్ళు డబ్బు కోసం మాత్రమే వస్తారు. అట్లాగే నేను ఎందుకు ఛార్జ్ చేస్తున్నాను అంటే వాళ్ళు కొంతమంది దృష్టిలో అది చాలా ఎక్కువ కావచ్చు. నేను 15,000 ఛార్జ్ చేస్తున్నాను పేరెంటింగ్, బట్ అది చాలా ఎక్కువ వర్త్ యాక్చువల్లీ. కానీ నేను 15,000 ఛార్జ్ చేస్తున్నాను. కొంతమందికి 5,000కి వస్తే బాగుండు, 10,000కి వస్తే బాగుండు అని అనిపించవచ్చు. కానీ ఇది మనం ఎప్పుడు కూడా ఐఫోన్ కొనేటప్పుడు తక్కువకి వస్తే బాగుండని వాళ్ళని అడగలేదు, లేదంటే శాంసంగ్ ఫోన్ అడగలేదు, సినిమా టికెట్లు తగ్గించరా అని అడగట్లేదు. ఇక్కడ ఏంటి అంటే బిహేవియరల్ సైన్స్లో ఎప్పుడైతే మనము తక్కువకు వస్తుందో దాన్ని చాలా చులకనగా చూడబడుతుంది. డబ్బు ఇంపార్టెంట్ కాదని లేదు, డబ్బు కూడా ఇంపార్టెంట్ అన్నాను. డబ్బు అవసరమే లేదు, ఫ్రీగా ఇవ్వచ్చు కదా అంటారు. ఫ్రీగా ఇస్తే కనీసం ఎవరు కూడా నేర్చుకోరు. కాబట్టి అక్కడ ఛార్జెస్ ఉంటాయి అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను 1,50,000 అంటే ఎవరు రారు కదా. పోనీ నేను 15,000 పెట్టినప్పుడు ఎవరు రాకపోతే అప్పుడు నేను ఏం చేయాలి? అప్పుడు 10,000 తగ్గించాలి. 7,500 ఛార్జ్ చేస్తున్నాను, ఎవరు రావట్లేదు, ఏం చేస్తాను? తగ్గిస్తాను. వస్తుంటే ఏం చేస్తాను? మరింత పెంచుతాను. కాబట్టి ఈ 15,000 20,000 అవ్వచ్చు, 7,500 10,000 కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ ఎక్కువ ఉంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ మంది క్లయింట్స్, హ్యాపీ క్లయింట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. అలా దాన్ని పెంచడమే తప్ప, ఆ డిమాండ్ అండ్ సప్లై తప్ప ఇంత అనేది ఏమి లేదు. నేను 150 రూపాయలు ఛార్జ్ చేసినప్పుడు ఇదే కౌన్సిలింగ్ ఇచ్చాను, 500 ఛార్జ్ చేసినప్పుడు ఇదే కౌన్సిలింగ్ ఇచ్చాను. అప్పుడు డిమాండ్ లేదు. కాబట్టి అలా ఉంటుంది. సరే, ఇప్పుడు మన టాపిక్ వచ్చేసరికి డబ్బు అవసరమే లేదంటున్నా. డబ్బు అవసరమే లేదని నేను అనట్లేదు, డబ్బు కూడా అవసరమే. కానీ ఓన్లీ డబ్బునైతే మనం తినలేము, ఓన్లీ డబ్బుతో సంసారము చేయలేము. డబ్బు ఉంటే ఒక మేలో అట్రాక్ట్ అవుతారు. అంటే యాక్చువల్ నీకు కావాల్సింది ఫీమేల్ కానీ మేల్ కానీ. డబ్బు ఉంటే ఒక మంచి ఫుడ్ కొనుక్కోవచ్చు. యాక్చువల్ నీకు కావాల్సిన ఫుడ్, రైట్? డబ్బు ఉంటే నీకు వైద్యం లభిస్తుంది. యాక్చువల్ నీకు కావాల్సిన హెల్త్, రైట్? డబ్బు ఉంటే నీకు ఆ షాప్కి వెళ్తే మంచి బట్టలు దొరుకుతాయి. యాక్చువల్ నీకు కావాల్సింది మంచి బట్టలు, ఆ బట్టలో నువ్వు హ్యాండ్సమ్గా బ్యూటిఫుల్గా కనిపించడం, రైట్? ఇప్పుడు బాగా డబ్బు సంపాదించుకునే క్రమంలో అతను చాలా పొట్ట పెంచేసుకుని ఈ డబల్ చిన్ వచ్చేసి డయాబెటిక్ అయిపోయి కాళ్ళు చేతులు సన్నబడిపోయి ట్రంక్ మాత్రమే ఉండి కాస్ట్లీగా మంచి మాల్కి వెళ్ళి కాస్ట్లీ బట్టలు కొనుక్కుంటే, అది వేసుకుంటే దాన్ని బట్టి అతను హ్యాండ్సమ్ కనిపిస్తాడా? కనిపించే అవకాశం లేదు. నేనేం చెప్తున్నానంటే డబ్బు సంపాదించుకోండి కాదనట్లేదు, కానీ మీరు ఫిట్గా ఉన్న తర్వాత అదే డ్రెస్ మీకు చాలా హ్యాండ్సమ్నెస్ని ఇస్తుంది, లేదా అంతకంటే తక్కువ డ్రెస్ కూడా మీరు హ్యాండ్సమ్గా కనిపిస్తారు. మీరు ఫిట్గా లేకుండా బ్రాండెడ్ షర్ట్లు, బ్రాండెడ్ షూ, బ్రాండెడ్ గ్లాసెస్, బ్రాండెడ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది? సో మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, మీ బ్రాండ్సే చూస్తున్నారు. కానీ మీరు ఫిట్గా ఉండి బ్రాండెడ్, అంతకంటే తక్కువ బ్రాండ్ అయినా తక్కువ ఇదైనా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీకు రికగ్నైజేషన్ వస్తుంది. డబ్బు ఉంది, కానీ డబ్బు కోసం నువ్వు ఏం కోల్పోతున్నావు? నీ ఆరోగ్యాన్ని కోల్పోయావు అనుకో, అది తిరిగి రాదు. ఆరోగ్యాన్ని నువ్వు కొనుక్కోలేవు, బట్టలు కొనుక్కోగలవు. ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు, నువ్వు వైద్యాన్ని కొనుక్కోగలవు. వైద్యం కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. డబ్బులు ఎక్కువ ఉంటే
అవసరం ఉన్నా లేకపోయినా చేసేస్తారు. డబ్బులు లేకుండా నీకు విచక్షణ ఉంటే నీకు అవసరమైందే చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటారు చాలామంది. ఇన్సూరెన్స్ ప్రాణాన్ని ఇవ్వదు. ప్రాణం పోతే మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఎట్లా ఒక వ్యక్తిని రీప్లేస్ చేయగలుగుతుంది? ఇప్పుడు నేనున్నాను, నేను చనిపోయాను అనుకోండి, ఎన్ని కోట్లు ఇస్తే నా వైఫ్కి నా కిడ్స్కి నన్ను రీప్లేస్ చేయటం అవుతుంది? ఎన్ని ఎన్ని ఇచ్చిన అవ్వదు కదా. సో కాబట్టి నేనేం చేయాలి? ఇన్సూరెన్స్ కోసం నా ప్రాణాన్ని పోగొట్టుకోకూడదు. ఇన్సూరెన్స్ కోసం నా హెల్త్ పాడు చేసుకోకూడదు. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు, మార్నింగ్ లేసి వాకింగ్ చేయాలి. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు, జంక్ ఫుడ్ తింటాం మానేయాలి. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు, బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటి వాటికి లేకుండా ఉండాలి. ఇన్సూరెన్స్ కట్టకపోయినా పర్లేదు, నువ్వు పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. ఇన్సూరెన్స్ కడతాము, లాట్ ఆఫ్ స్ట్రెస్, ఏం యూజ్ ఉంది కదా? సోరియాసిస్ వస్తుంది, లేదంటేనేమో స్కిన్ డిసీజెస్ వస్తాయి, డయాబెటిక్ అవుతాము, అండ్ భుజాలు ఇవన్నీ జారిపోతాయి, ఇక్కడ ఎంత మజిల్ వేలాడుతూ ఉంటుంది. సో నువ్వు యంగే కానీ వయసుకే, బట్ నీ బాడీలో ఇవన్నీ జారిపోయి ఉన్నాయి. జుట్టు రాలిపోతుంది, ఎక్కువగా వయసు కంటే ఎక్కువ రాలిపోతుంది, వీక్ అయిపోతున్నావు. ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ కోసం నువ్వు ఇది వీక్ అవుతున్నావు, అది అర్థం లేని పని. ఇన్సూరెన్స్ అనేది నిన్ను నువ్వు కాపాడుకోలేని స్థితిలో మాత్రమే అది అవసరం. నువ్వు ఎంత హెల్తీగా ఉన్నా యాక్సిడెంట్ అవ్వచ్చు కదా. హెల్తీగా ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వవని లేదు కదా. కానీ హెల్తీగా ఉంటే యాక్సిడెంట్ అయినా తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, రైట్? సో నీ చేతిలో లేని దాన్ని హ్యాండిల్ చేయటం కోసం ఇన్సూరెన్స్, కానీ నీ చేతిలో ఉన్నవన్నీ వదిలేసేసి వాకింగ్ చేయము, లేకపోతే మేమేమీ చేయము, అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏమి ఉండవు, జంక్ తినేస్తూ ఉంటాము, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, ఇట్లన్నిటితో ఉంటూ మనము దెన్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఇన్సూరెన్స్ ఏమి ఇస్తుందంటే నువ్వు చనిపోయాక నీ పిల్లలకి లేదా నీ భార్యకి డబ్బులు మాత్రమే ఇస్తుంది. అలాగే శారీరక ఆరోగ్యము, ఫిట్నెస్ పట్టించుకోకుండా డబ్బులన్నీ సంపాదించి పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళి కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ షూ, కాస్ట్లీ కళ్ళజోళ్ళు, కాస్ట్లీ హెయిర్ ఆయిల్స్, హెయిర్ మొత్తం ఊడిపోతుంది బికాస్ ఆఫ్ యువర్ అదే నీ హెల్త్ బాగోకపోవటం వల్ల, స్ట్రెస్ వల్ల, మరో దానివల్ల ఊడిపోతుంది. ఏం లాభం? మొత్తం డయాబెటిక్ అయిపోయి బాడీ అంతా వీక్ అయిపోయి 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ ఉంటే మాత్రం ఏం లాభం? చిన్న మారుతి కార్ అయినా పర్లేదు, లేదంటే బైక్ మీదైనా పర్లేదు, ఫిట్గా ఉండి నువ్వు హెల్తీగా ఉండి వెళ్ళేది BMW కార్లో డయాబెటిక్ అయిపోయి హైపర్ టెన్షన్ ఉండి పైల్స్ వచ్చి ఇంకోటి ఏదో ఉంటుంది కదా, హెర్నియా, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇలాంటి అన్నీ చేసుకుని ఉండి BMW కార్లో వెళ్తే మాత్రం ఏం లాభం? ఇక్కడ మనం ఎవరిని కూడా డబ్బు సంపాదించొద్దని చెప్పట్లేదు. ఆ డబ్బు సంపాదించే క్రమంలో నువ్వు ఏం కోల్పోతావు? ఇప్పుడు ఈ సంపాదించే క్రమంలో మీ కళ్ళజోడు పోయింది అనుకోండి, ఇంకో కళ్ళజోడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు నా కళ్ళజోడు 450 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. నేను ఒక ప్రోగ్రాంలో ఆ కళ్ళజోడు నాశనం అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ ఇంకో కళ్ళజోడు కొనుక్కుంటారు, రైట్? కానీ ఆ ప్రోగ్రాంకి మీ కళ్ళు పోతాయి అంటే నేను అదే ప్రోగ్రాం చేస్తాను. చేయరు. ప్రోగ్రామ్ కళ్ళజోడు ఇరగొట్టుకోవాలి మీ ప్రోగ్రాం అంటే రెడీ, బికాజ్ దానికంటే ఎక్కువ వస్తే కొనుక్కోగలుగుతాను. కళ్ళు పోతే అంటే చేయండి కదా. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన ఆరోగ్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, మన యొక్క సామాజికమైనటువంటి గౌరవాలని, అలాగే వచ్చేసి హ్యూమన్ రిలేషన్స్ని, బంధుత్వాలని, స్నేహాలను, వీటిని పోగొట్టుకుంటూ మనం కొన్ని పొందాలని చూస్తున్నాం. సొంత వాళ్ళని మోసం చేసి బ్రతకాలని చూస్తున్నాం. అదేం అంటే సడన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అని మొదలు పెడతారు. ఎవరికి నెట్వర్క్ మార్కెటింగ్ మొదలు పెట్టారంటే ఆ చుట్టాలు భయపడిపోతుంటారు, వాడు వస్తున్నాడు రా, ఇది అంటాడు, ఆ ప్రోడక్ట్ అంటాడు, ఈ ప్రోడక్ట్ అంటాడు. ఎందుకు? ఈ చుట్టాలని మోసం చేసి చుట్టాలకి మాయ మాటలు చెప్తే, లేదంటే చుట్టాలు నీ మీద నమ్మకంతో నీకు డబ్బులు కడితే అది నీ పైవాడికి కట్టి అక్కడ ఉన్న కమిషన్ నువ్వు తీసుకుంటున్నావు, రైట్? దాంతో ఏమవుతుంది? నీకు వాళ్ళకి మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. రిలేషన్ నువ్వు ఎంత డబ్బు పెడితే వస్తుంది? రాదు. అలా మనం ఏం చేస్తామంటే మన బంధువులను, స్నేహితులతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, పార్ట్నర్షిప్ బిజినెస్లో వాడిని మోసం చేస్తారు. మోసం చేసేసరికి ఏమైంది? స్నేహం దెబ్బతింటుంది. స్నేహం దెబ్బతిన్న తర్వాత నువ్వు కొనుక్కోగలవాది? కొనుక్కోలేవు. పౌరుషం కోసమో లేకపోతే ఇంకో దానికోసమో
లేదంటే మనం నమ్మిన ఫిలాసఫీ, మనం నమ్మిన రిలీజియస్ బిలీఫ్స్, పొలిటికల్ పార్టీ కోసము, పొలిటికల్ ఫిలాసఫీస్ కోసము, వీటి కోసం కూడా స్నేహాల్ని పోగొట్టుకుంటూ ఉంటారు. హ్మ్. ఆ తర్వాత ఎంత డబ్బు పెట్టినా ఆ స్నేహం రాదు. హ్మ్. రైట్? అలాగే సమాజంలో పరువు పోగొట్టుకుంటూ ఉంటారు. పరువు పోగొట్టి కక్కుర్తిగా డబ్బు సంపాదించేసుకుని వాడిని వీడిని మోసం చేసేస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటా. హ్మ్. ప్రజలు చూస్తారు. ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలంటే బంధువులు కూడా, స్నేహితులు కూడా, నీ నైబర్స్ కూడా అందరూ చూస్తారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా, నీ భార్య, నీ భర్త అందరూ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నువ్వు చులకనైపోతావు. చులకనయిన తర్వాత ఎంత తెచ్చుకోగలవు? అలాగే పిల్లల ముందు చాలా మనము తెలివిగా దబాయించేసి, గద్దించి, డబ్బులు లేవని, అదని అబద్ధాలు చెప్తూ, మనము చిల్లర వేషాలు వేస్తూ ఉంటాము. ఒక అమ్మాయి తన తల్లి నిద్రపోతుంటే జుట్టు కత్తిరించేసింది. ఎందుకు కత్తిరించింది అంటే, తను బీటెక్ వచ్చిన తర్వాత తను ఒక స్కూటీ కొనుక్కుంటాంది. హ్మ్. మదర్ ఎక్కడో జాబ్ చేస్తుంది. బాగానే ఒక 1,00,000 రూపీస్ ఏమో సాలరీ వస్తది. కానీ డబ్బులు లేవండి. హ్మ్. కానీ ఈమె గమనిస్తే, ఆమె స్టేట్మెంట్ చూస్తే కూతురు చూసినప్పుడు, ఆ మదర్‌కి ఓ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతనికి ఎవ్రీ మంత్ మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. హ్మ్. అది చూసిన డాటర్‌కి ఎలా ఉంటది? కోపమొస్తది. కోపం వస్తది కదా! జుట్టు కత్తిరించింది. హ్మ్. ఎందుకు కత్తిరించింది? బికాజ్ మదర్ నన్ను చీట్ చేస్తుంది. హ్మ్. తన బాయ్ ఫ్రెండ్ ఉంటూ తన స్వేచ్ఛ కావచ్చు. లే కానీ అబద్ధం చెప్పి పిల్లల్ని మభ్యపెట్టేసేసి హ్మ్. మదర్ అనేటువంటి దాంతోని ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తుంది. డబ్బు తన చేతిలో పెట్టుకొని నేను ఇస్తానని, ఇవ్వనని, నువ్వు అక్కడి దాకా వెళ్ళిన నీ ఫీజులు నేను కట్టను నువ్వే చేసుకో అని, హాస్టల్‌లో ఉంటే హాస్టల్ ఫీజు నేను కట్టను నువ్వే ఉంటానని, ఇలా ఫైనాన్షియల్ అబ్యూజ్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతది? కొంతవరకు ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఎమోషనల్లీ వాళ్ళతో డిస్కనెక్ట్ అయిపోతారు. పేరెంట్స్ పిల్లలతో ఎప్పుడూ డిస్కనెక్ట్ అవ్వద్దని చెప్తూ ఉంటారు. హ్మ్. ఏం పోయినా పర్లేదు. కానీ వాళ్ళతోనే డిస్కనెక్ట్ అవ్వద్దు. కానీ తెలియకుండా పిల్లలు డిస్కనెక్ట్ అయిపోతున్నా వీళ్ళు పట్టించుకోరు. తెలీదు వీళ్ళకి స్పృహ కూడా ఉండదు. వాళ్ళు అనుకుంటారు గదా! నేను తండ్రిని, నేను తల్లిని అయితే ఫరెవర్ తల్లి, తండ్రి అనుకుంటాం. వాళ్ళు అంగీకరించినంత సేపే. వాళ్ళు అంగీకరించకపోతే డిస్కనెక్ట్ అయ్యేటప్పుడు అల్లరి చేస్తున్నారనుకుంటారు. అవును. సో, వాళ్ళు చెప్పింది వినట్లేదు ఇయన్నీ అనుకుంటారు. సో, కాబట్టి ఎప్పుడైతే పిల్లలు నువ్వు నాకు అవసరం లేదు అన్నారో, హ్మ్. ఆ తర్వాత నువ్వేం చేసినా సరే నడవదు. హ్మ్. నీ డబ్బుతోనో, ఇంకో దాంతోనో వాళ్ళని బెదిరించలేవు. బెదిరించి నువ్వు ఆ ప్రేమను పొందాలి అనుకుంటే రిటర్న్ పొందరు. నీ డబ్బు కోసం రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ప్రేమించే అవకాశం లేదు. కాబట్టి కొన్ని విషయాలు డబ్బుతోని కొనలేము. మన బంధుత్వాలు అంటే బంధుత్వాలు నిలబెట్టుకోమన్నట్లు ఐసోలేషన్ యాక్సెప్ట్ చేయమంటది. కానీ డబ్బు కోసం ఉన్నటువంటి ఫ్రెండ్‌షిప్‌ని, ఉన్నటువంటి రిలేషన్స్ డ్యామేజ్ చేసుకోవద్దు. ప్రేమను కొనలేం. ఎందుకు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళొచ్చుగా డబ్బు పెట్టుకొని థాయిలాండ్ ఎళ్ళొచ్చు. సెక్స్ దొరుకుతుంది. ఆ సెక్స్‌లో ఆమె బాడీ నీకోసం ఓపెన్ అవ్వట్లేదు. తన డబ్బు కోసం చూస్తుంది. నిన్ను ఏదో ఒక విధంగా మ్యానిపులేట్ చేసి పంపించేస్తారు. లేకపోతే ఏం చేస్తారు? చాలామంది ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్తారు. హ్మ్. అంటే పిల్లలు మీకు తెలియకపోవచ్చు. వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అసలు ప్రాస్టిట్యూట్ దగ్గర సెక్షువల్ ప్లెజర్ ఎలా ఉంటది? లేదు. ఉండదు. ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే అది ఓన్లీ ఈగో సాటిస్ఫై అవుతది. బికాజ్ ఆమె బాడీ యాక్సెప్ట్ చేయదు తనని. ఏదో వెళ్తారు. వెళ్ళినా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళని తొందరగా పంపించడం వాళ్ళకి ఉద్దేశ్యం. ఏదో ఒక విధంగా తోసేస్తారు. లేకపోతే కొంచెంసేపటికి పోలీస్ రైడింగ్ అవుతుందని నాటకం ఆడతారు. వీళ్ళు పారిపోతారు. ఇంకా చాలామంది దగ్గర బట్టలు గుంజుకుంటారు. డబ్బులు గుంజుకుంటారు. పోలీస్ రైడింగ్ అవుతుందని వాళ్ళు అండర్‌వేర్‌తోని బయటికి తోసేసిన కేసులు అనేకం ఉన్నాయి. నా క్లయింట్స్ అనేక మంది వచ్చి ఇట్లా జరిగింది సార్ నాకు ఇట్లా జరిగిందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటియన్నీ మనం పోగొట్టుకుంటూ ఉన్నాము. అంటే మన యొక్క గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాము. ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుంటాం. అనేక సార్లు ఏదన్నా సరే మనం వాళ్ళ చుట్టే తిరిగి చెంచాగిరి చేసుకుంటూ వాళ్ళతో అవసరం ఉంది గదా! డబ్బుకుంది వాడెంతో అవమానిస్తూ ఉంటాడు. బుల్లీయింగ్ చేస్తూ ఉంటాడు. ట్రోలింగ్ చేస్తూ ఉంటాడు. అయినా సరే అక్కడే పడిసావు, పడిసావు అంటూ ఉంటారు. హ్మ్. ఎదిరించుకోకండి. వాడి నుంచి సెపరేట్ అవ్వచ్చు. మనల్ని ఇంకా గ్యాస్ లైటింగ్ చేస్తున్నా సరే, అలాగే ఉండు, అలాగే ఉండు అన్నప్పుడు మన ఆత్మస్థైర్యం దెబ్బతింటది. భర్త గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉంటాడు భార్యని. అయినా నువ్వు అలాగే ఉండు, అలాగే ఉండు, అలాగే ఉండు అంటారు. లేదంటే బాస్ తన ఎంప్లాయీని గ్యాస్ లైటింగ్ చేస్తూ ఉంటారు. చేస్తున్న అలాగే ఉండు, అలాగే ఉండు అంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఇలా అనేక రకాలుగా మనం అనేక చోట్ల డబ్బు పెట్టి కొనలేనిది. హ్మ్. ఆ అమ్మాయి ప్రేమను లేదంటే వేరే అమ్మాయి ప్రేమను కూడా డబ్బుతో కొనలేం. డబ్బుంటే ప్రేమిస్తున్నారు కదా! డబ్బును ప్రేమిస్తున్నారు వాళ్ళు నిన్ను కాదు.
డబ్బు లేకపోతే నా దగ్గర ఏముంది సార్, నా దగ్గర ఏం చూస్తారంటే, నీ దగ్గర అనేక రకాల సంపదలు నీ దగ్గర ఉంచుకోవచ్చు. చెప్పాను కదా నిన్న, కల్చరల్ రిచ్‌నెస్ ఉండొచ్చు. నా వైఫ్ నన్ను చూజ్ చేసుకుంటానికి కారణం నా కల్చరల్ రిచ్‌నెస్. బ్యాడ్ వర్డ్స్ నేను మాట్లాడను. అది ఆమెకు నచ్చినటువంటి. మిగతా అందరూ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతున్నారు. తనకున్నటువంటి చుట్టాల్లో వాటిలో సంబంధాలు వచ్చిన దాంట్లో తనకిష్టం లేదు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం. ఒక ఫీమేల్‌ని గానీ, మేల్‌ని కానీ బూతులు తిట్టడం ఇష్టం లేదు. కల్చరల్ రిచ్‌నెస్ నువ్వెంత పెట్టినా రాదు. హెల్త్ రిచ్‌నెస్ డబ్బుతో రాదు. వైద్యం వస్తుంది, హెల్త్ రిచ్‌నెస్ రాదు. ఎమోషనల్ రిచ్‌నెస్ ఎంత డబ్బు పెట్టినా రాదు. అలాగే వచ్చి ఇంటెలెక్చువల్ రిచ్‌నెస్ ఎంత డబ్బు పెట్టినా రాదు. ఇలా అదర్ రిచ్‌నెసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నప్పుడు డబ్బు లేకపోయినా పర్లేదు, ఆటోమేటిక్‌గా డబ్బు కూడా వస్తుంది. రైట్? ఒక అతను అడిగాడు నన్ను, సార్ ఏం చేయాలి? నేను బాగా ఒకటేదో తెలివిగా కనిపెడితే అది వేరే కంపెనీ వచ్చి తీసేసుకుపోతుంది, కాపీ చేసేస్తుంది. పోనీ ఏదన్నా యాప్ కనిపెట్టాను అనుకోండి, ఇంకోటి ఎవడో కాపీ చేస్తాడు, లేకపోతే నా దగ్గర గన్ను పెట్టి తీసుకుపోతాడు. ఇలా ఇవేవో ఏం డబ్బు ఉంటే లాక్కుపోతారు. ఇలా ఏం చేయాలి మరి? నేను ఎట్లా నా భవిష్యత్తు ఏం చేసినా ఇతరులు దోచుకుపోతారు కదా. ఇప్పుడు నేను నీకు కౌన్సిలింగ్ ఇస్తున్నాను, ఇంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నాను కదా. ఈ కౌన్సిలింగ్ని నువ్వు గన్ను నా తలకి పెట్టి తీసుకుపోగలవా? తీసుకోలేము కదా. నాకు ఇష్టం లేనిదే నీకు కౌన్సిలింగ్ ఇవ్వలేను. ఎవరు తీసుకుపోగలరు నా కౌన్సిలింగ్ని? ఎవరు తీసుకుపోలేరు. అంటే ఇతరులు దోచుకోలేంది సంపాదించుకోండి. ఆరోగ్యం ఎవరు దోచుకుపోగలరు? ఎవరు దోచుకో. ఎంత డబ్బు ఇచ్చినా నా ఆరోగ్యం అట్లా అంటే అంబానీ కొడుకు వెళ్ళిపోయారు కదా, కొనేసేవాడు కదా కదా. ఆరోగ్యం ఎవరు దోచుకోలేరు. ఇంటెలెక్చువల్ కెపాసిటీ, ఇంటెలెక్చువల్ రిచ్నెస్ ఎవరు దోచుకోలేరు. కల్చరల్ రిచ్నెస్ ఎంత డబ్బు ఇచ్చినా సరే ఈ రిచ్నెస్ వాళ్ళకి రాదు కదా. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే ఎమోషనల్ రిచ్నెస్, డబ్బు ఉన్న వాళ్ళందరూ ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉంటుందని ఉండట్లేదు, లేని వాళ్ళు ఉండట్లేదు. డబ్బుకి దీనికి సంబంధం లేదు. సో కాబట్టి అలా అనేక అంశాలు మన జీవితంలో, నేను కొన్నే చెప్పాను, ఇప్పుడు గుర్తునే చెప్పాను. అనేక అంశాలు. చదువు అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ కదా, నువ్వు సర్టిఫికేట్ కొనుక్కోగలవు, కానీ చదువు ఎడ్యుకేషన్ కొనలేవు. సర్టిఫికేట్ ఇప్పుడు 30,000 40,000 పడేసేస్తే పిహెచ్డీలు తెచ్చుకుంటున్నారు, డాక్టర్ అని పెట్టుకుంటూ ఉంటారు. సో అలా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోగలవేమో, కానీ విద్య తెచ్చుకోలేవు, లాజిక్ తెచ్చుకోలేవు. ఇవన్నీ కూడా డబ్బుతో కొనలేము. ఆ కొనలేని వాటిని ఎప్పుడు కూడా నువ్వు కోల్పోవద్దు. నేను ఈరోజు నిలబడ్డానంటే నా రేషనాలిటీ, నా నా యొక్క లాజికల్ థింకింగ్ని నా టీచర్స్, పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ దాన్ని కిల్ చేయాలని చూశారు. వాళ్ళు తెలుసో తెలియకో, ఉద్దేశపూర్వకంగానో లేకపోతే ఇన్సిడెంటల్లీ యాదృచ్ఛికంగా అయినా సరే కిల్ చేయాలని చూశారు. నేను కిల్ కానివ్వలేదు. నేను ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. ఒక దగ్గర అప్పు తీరుస్తుంటే మంగళవారం తీర్చండి, నెక్స్ట్ అప్పు తొందరగా తీరుద్దంటే నేను ఆ నెక్స్ట్ డే తీర్చేవాడిని ఆగిపోయి బుధవారం తీర్చాను. ఎందుకు? నా యొక్క రేషనాలిటీని పోగొట్టుకోదలుచుకోలేదు నేను. వన్స్ జారటం మొదలైన తర్వాత కొంచెమే కదా, జారేం కదా అంటే మొత్తం లోయలోకి వెళ్ళిపోతాం. రైట్? అలాగే నాకు ఏ అవకాశం వచ్చినా ఈ 3 విశ్వాసాలు వ్యతిరేకంగా నా ఇంటిని ఫస్ట్ అడుగు నా ఇంట్లోకి వీడియోతో నేర్పించాను. నా ఇంట్లో ఫర్నిచర్ అంతా బ్లాక్ దరిద్రం అంటారు కదా, నేను బ్లాక్తో చేయించుకున్నాను. అలాగే నా రాతిపూల బుక్ కూడా ఒక అమ్మాయి, భర్త లేని అమ్మాయితో నేను ఫస్ట్ బుక్ ఆమెకు అమ్మాను. నాకు వద్దంది, స్టిల్ ఆమెకు ధైర్యం ఇవ్వటం కోసం నేను ఎంత వీలైతే అంతవరకు నేను బ్రేక్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా రేషనాలిటీ నాకు ముఖ్యం. మీరు ఇలా రేషనాలిటీని ఎప్పుడు కాపాడుకోవడానికి ఇలా కొన్ని స్టెప్స్, కొన్ని డిసిజన్స్ తీసుకుంటారు కదా. ఈ చుట్టుపక్కల వాళ్ళు అంటూ ఉంటారు, ఏదైనా ఫెయిల్యూర్ వస్తే వెంటనే నువ్వు అందుకు చేయలేదు కదా, ఇలా అడ్డగో అంటే సొసైటీ రూల్స్ పెట్టిన రూల్స్ ఫాలో అవ్వకుండా విరుద్ధంగా చేసావు కదా, అందుకే వచ్చినప్పుడు మీకు భయం అయ్యేదా, అందువల్ల అయిందేమో అని? మనకు రేషనాలిటీ ఉండాలి, మనల్ని మనం ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యానంటే నేను బాగా చదవలేదని అర్థం తప్ప పూజ చేయలేదని అర్థం కాదు, యాగం చేయలేదని అర్థం కాదు. కానీ వాళ్ళు ఏమంటారు, దేవుడు నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఇట్లా అయింది. మరి దేవుడు నమ్మే వాళ్ళతో మంచి జరగాలి కదా వాళ్ళ లెక్క ప్రకారం. అండ్ దేవుడు నమ్మకపోతే నమ్మని వాడికి నష్టం చేపించేది దేవుడి లక్షణం కాదు, అది దెయ్యం లక్షణం. ఈ లాజికల్లీ నాకు క్లారిటీ ఉంది కాబట్టి భయం లేదు. ఇప్పుడు ఒక భర్త లేని వీడియోతోని నా ఇంట్లోకి మొదట అడుగు ఎందుకు వేయించాను, అది సెంటిమెంట్ కాదు, సెంటిమెంట్లు బ్రేక్ చేయడానికి. నాకు భయం వేయలేదా, ఏమైనా అవుతుందేమో, ఆ ఇంట్లోకి వెళ్ళినంత ఆరోగ్యం పాడవుతుంది, భయం వేయలే.
ఎందుకు భయం అంటే ఆరోగ్యానికి నేను ఎక్సర్సైజ్ చేయాలి. నాకు చెప్తుంటారు కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వస్తుందని. మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు. వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండని అన్నారు. నేను జాగ్రత్త ఏం లేదు, కొత్త ఇంటికి వెళ్ళినా పాతింటికి వెళ్ళినా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను, ప్రాపర్ ఫుడ్ తింటాను, ప్రాపర్ సైకలాజికల్ కండిషన్ ఉంటాను. చెప్పిన ఆయనకి అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి తప్ప నాకు రాలేదు. రైట్. నా ఇంట్లో దేవుడి పటం ఉండదు, మా పటాలు కూడా ఉండవు, పటాలే ఉండవు. ఒకటి చిన్నదైనా పెడతా అన్నాడు కార్పెంటర్, వద్దన్నాను. సార్కి తెలియకుండా పెడతాను మా వైఫ్కి అందే. సార్కి తెలుసు, నాకు కావాలనుకుంటే సార్కి తెలిసని నేను పెట్టుకుంటాను, నాకే అవసరం లేదన్న. కాబట్టి మీకు లాజిక్ ప్రాపర్గా అర్థమైతే భయం లేదు. మన పని మనం చేస్తే రిజల్ట్స్ వస్తుంది తప్ప సొసైటీ పెట్టినటువంటి మూఢ విశ్వాసాలు. సొసైటీలో కొన్ని రూల్స్ ఉన్నాయి, పాటిస్తాం. లెఫ్ట్ సైడ్నే నడవాలని నడుస్తాం, దానికి వ్యతిరేకంగా రైట్ సైడ్ని వెళ్ళి యాక్సిడెంట్స్ చేసుకోం మనం. సొసైటీ పెట్టినటువంటి ఇర్రేషనల్ అండ్ మూఢ విశ్వాసాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం లాజికల్లీ బ్రేక్ చేసుకుంటే ఏమాత్రం భయం లేదు. ఆత్మస్థైర్యం కూడా అందుకే పోగొట్టుకోవద్దు అంటారు. ఎందుకంటే జారటం మొదలు పెట్టామనుకుంటాం, సొసైటీ చెప్పింది కదా అని ఒక సత్యనారాయణ వ్రతం నోచుకుందాం అన్నా, నోచుకున్న తర్వాత సరిగ్గా నోచుకోలేదు, అందుకని ఇది వచ్చిందంటారు. రైట్. ఒకసారి జారటం మొదలైన తర్వాత లోయలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే పరిస్థితుల్ని, మీ పీస్ ఆఫ్ మైండ్ని, నేను అందుకని చెప్తాను, ఏ డెసిషన్ తీసుకున్నా నా పీస్ ఆఫ్ మైండ్ డ్యామేజ్ కాకూడదు. రైట్. పీస్ ఆఫ్ మైండ్ కానీ, మీ హెల్త్ కానీ, మీ సామాజికమైనటువంటి గౌరవం కానీ, ఇంటలెక్చువల్ కెపాసిటీ కానీ, వీటిని కోల్పోవద్దు. వీటిని ఆరోగ్యం కానీ వీటిని ఎక్కడ కూడా మనం కొనలేం. కాబట్టి ఈ కొనలేని వాటిని కోల్పోవద్దు అని చెప్తున్నాను. క్వశ్చన్స్ ఉన్నాయా? రైట్ కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు. అయితే డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది సాటిస్ఫాక్షన్. ఏమైనా వస్తువులు కానీ లేకపోతే మనకు కావాల్సిన అవసరాలు కానీ కొనొచ్చు, కానీ వాటిని ఎంజాయ్ చేసేది మాత్రం మనమే. సాటిస్ఫాక్షన్ అంటే దాని నుంచి వచ్చే ఆనందం మాత్రం మనదే. ఎంత ఎంజాయ్ చేయగలం అంటే మనకు అది ఎంత అవసరం అనేది ఒక డిపెండ్ అవుతూ ఉంటుంది. దాన్ని దాని మీద ఎక్స్పెక్టేషన్, దేనికోసం కొన్నాం అంటే మనం చూపించుకోవడానికి కొన్నామా, నిజంగానే మనకు అవసరం ఉండి కొన్నామా, దాన్ని ఆనందించడానికి కొన్నామా, లేకపోతే ఊరికనే కోరిక అందరూ కొంటున్నారు అని కొన్నామా, దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనలోనే ఉంటుంది. అందుకని ఆ సాటిస్ఫాక్షన్ ఎక్కడ మనం కొనలేము, కొన్నా కూడా ఆ సాటిస్ఫాక్షన్ మనమే తీర్చుకోవాలి. ఎమోషన్స్, ఏడుపు, నవ్వు ఎప్పుడు కొనలేము, ఎవరు కొనలేరు, ఎవరు నేర్పించలేరు. చాలామంది నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి కానీ, టీచర్స్ కానీ, సొసైటీ కానీ, అలా ఉండాలి ఇలా ఉండాలి, ఎవరు నేర్పించలేరు. వాళ్ళంతటా వాళ్ళే ఫీల్ అవ్వాలి తప్ప ఎవరికి నేర్పించలేరు. హ్యూమన్ ఇంటరాక్షన్ ఎప్పుడైనా ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత డెవలప్మెంట్ అయినా హ్యూమన్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండేవి. సర్వైవల్ కోసం ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉండొచ్చు, కానీ ఎట్ లాస్ట్ మనం అందరం ఒక జాతికే చెందిన వాళ్ళం. ఒకరితో ఒకరికి అవసరం ఎప్పటికైనా ఉంటుంది. అది ఫుడ్కి కావచ్చు, సర్వైవల్కి కావచ్చు, ఇతర మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. హెల్ప్ అనేది చేసేవాళ్ళు గొప్ప, తీసుకునే వాళ్ళు తక్కువ అని ఉండకూడదు. అది కూడా దాంట్లో ఈక్వల్ స్టేటస్ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ అవసరం వచ్చినప్పుడు ఇది తీసుకునే వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది, తీసుకున్న వాళ్ళది అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటరాక్షన్ ఉంది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది హెల్ప్ అడగడానికి. అలానే ఎప్పుడు అనుకోవద్దు హెల్ప్ ఇచ్చాం కాబట్టి మనం గొప్ప, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి తక్కువ అని. ఇవి చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ ఇంటరాక్షన్స్ అయినా, హ్యూమన్ అవసరాలైనా, హ్యూమన్తోని లైక్ యానిమల్స్తో కూడా మనకి ఆహారం కోసం తప్ప ఎవరిని హామ్ చేయకూడదు. సరదాగా పోయి ఏడిపిస్తూ ఉంటారు జంతువులు రోడ్డు పక్కన, అలా చేయకూడదు. అవి మనల్ని ఏం అనట్లేదు. మనం భూమి మీద ఎలా ఉన్నామో అవి కూడా ఈ భూమి మీద అలాగే ఉన్నాయి. మనకి ఈ సమాజం, ఈ భూమి, ఈ నేచర్ ఎంత సొంతమో వాటికి కూడా అవి అంతే సొంతం. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.